అమెరికాలో ఏపీకి చెందిన నర్రా శశికళ, ఆమె కొడుకు 6 ఏళ్ల నర్రా అనీష్‌లని దారుణంగా హత్య చేసిన వ్యక్తిని అమెరికా పోలీసులు గుర్తించారు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఈ ఘాతుకానికి పాల్పడింది ఇండియాకే చెందిన నజీర్ హమీద్ అనే వ్యక్తి అంటూ అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు అని కూడా చెప్పాను. శశికళ భర్త నర్రా హనుమంతరావు, ఈ నజీర్ హమీద్ అనే వ్యక్తి ఇద్దరు అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో కాగ్నిజెంట్ సొల్యూషన్స్ కంపెనీలో పనిచేశారు. ఇద్దరు ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉండేవాళ్ళు. ఈ ఇద్దరికి మధ్య గతంలో ఏదో వైరం ఉంది అన్నట్టుగా చెప్పాను, కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పి అమెరికా నుంచి నర్రా హనుమంతరావు గారు నన్ను కాంటాక్ట్ చేసి చెప్పారు. తాను మీడియాలో ఇప్పటిదాకా ఎవరితోటి ఈ కేసు గురించి మాట్లాడలేదని కూడా చెప్పారు. నేను చేస్తున్నటువంటి వీడియోల్ని చాలా కాలంగా చూస్తున్నానని కూడా చెప్పారు. అందువల్ల ఈ ఘటనకు సంబంధించి పూర్తి ఫ్యాక్చువల్ పొజిషన్ని వివరించేటువంటి ఉద్దేశంతో ఫోన్ చేశాను అని కూడా చెప్పారు. ఆయన వివరించింది ఏంటంటే, తాను ఈ నజీర్ హమీద్ ఒకే కంపెనీలో పనిచేసినా కూడా పరిచయం లేదు ఎప్పుడు అని చెప్పారు. ఒకే కాంప్లెక్స్లో నివాసం ఉన్న విషయం కూడా పోలీసులు చెప్పే వరకు తెలియదని చెప్పారు. తనకు కానీ తన కుటుంబానికి కానీ ఆ వ్యక్తితోటి ఎటువంటి సంబంధం లేదు, పరిచయం లేదు అని కూడా చెప్పారు. అతను ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడో పోలీసులకు కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు అని వెల్లడించారు. అతను కాగ్నిజెంట్లో అమెరికాలో ఉద్యోగంలో ఉన్నప్పుడు దైవభక్తి ఉన్న వ్యక్తిగా, రెగ్యులర్గా నమాజ్ చేసే వ్యక్తిగా తప్ప అతని గురించి పెద్దగా ఎవరికి ఏమీ తెలియదట. ఇతను తమిళనాడుకి చెందిన వ్యక్తి అని చెప్పి హనుమంతరావు గారు చెప్పారు. ఈ దారుణం జరిగిన 6 నెలల తర్వాత నజీర్ హమీద్ మళ్ళీ వెనక్కి చెన్నై వెళ్ళాట. అక్కడ కాగ్నిజెంట్లో పనిచేస్తున్నట్ట అప్పటి నుంచి ఇప్పటి వరకు. అందువల్ల అమెరికా పోలీసులకి అతని మీద అనుమానం వచ్చినా DNA శాంపుల్ దొరకల. DNA సేకరించాలని చెప్పి ఇండియన్ పోలీసులను అమెరికా పోలీసులు కోరారట. కానీ అతను ఇవ్వనంటున్నాడు అని చెప్పి ఇండియా వాళ్ళు చెప్పారు, ఇండియన్ పోలీస్. అప్పుడు అమెరికా కోర్టులో అక్కడి పోలీసులు కేసు వేశారు. ఏమని? చెన్నైలో కాగ్నిజెంట్లో పనిచేస్తున్నటువంటి ఈ నజీర్ హమీద్ ల్యాప్టాప్ని మాకు స్వాధీనం చేయాలి అని చెప్పి అడిగారు. ఈ కాగ్నిజెంట్ సొల్యూషన్స్ అనే కంపెనీ అమెరికన్ కంపెనీ కాబట్టి కోర్టు వాళ్ళకి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు నజీర్ హమీద్ ల్యాప్టాప్ని చెన్నై కాగ్నిజెంట్ అమెరికా పోలీసులకు అందజేసింది. హత్యలు జరిగిన చోట ఉన్న రక్త మరకల్లో అతని DNA ఉన్నది అని చెప్పి తెలుసుకున్న తర్వాత అమెరికా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఈ విషయాన్ని చెప్పారు. ఆ వెంటనే నజీర్ హమీద్ని చెన్నై కాగ్నిజెంట్ ఉద్యోగం నుంచి తీసివేసింది. ప్రస్తుతం అతన్ని అమెరికాకి ఎక్స్ట్రాడిట్ చేయమని అమెరికన్ పోలీసులు అడుగుతున్నారు. అక్కడి కోర్టులో అతని మీద కేసు నడుస్తుంది. ఈ కేసు ఇప్పుడు మీడియాలో కూడా రావడం వల్ల ఇండియన్ అఫీషియల్స్ ఈ నజీర్ హమీద్ని అమెరికన్ పోలీసులకు అప్పగించేటువంటి అవకాశాలు మెరుగయ్యాయి అని చెప్పి నర్రా హనుమంతరావు గారు చెప్తున్నారు. ఇది ఈ కేసులో అప్డేట్.